హాయ్ కీర్తి. హాయ్ మదన్. చూడదండి. నువ్వు కూడా స్పూన్తోనే తింటావా? ఆఫ్ కోర్స్. నేను స్పూన్ లేకపోతే అసలు తిన్న తెలుసా. చిన్నప్పుడు మా అమ్మ చేతితో గోరుముద్దలు పెడుతుంటే వద్దని చెప్పి స్పూన్తో పెట్టమన్నాను. పైగా ఈ చేతితో తింటే ఈ క్రిములు కీటకాలు బ్యాక్టీరియా హెల్త్కి అంత మంచిది కాదు. సేమ్ నాలానే. కీర్తి, నీకు విషయం చెప్పనా? నాకు నీలానే క్లీన్గా నీట్గా ఉండేవాళ్ళంటే చాలా ఇష్టం తెలుసా. అవునా? అయితే ఇప్పటి నుండి మన ఇద్దరం కలిసి తిందాం. సరే. అమ్మాయి పడిపోయేలా ఉంది. రే ఇంకా వెళ్దాం పద. హాయ్ మదన్. హాయ్ కీర్తి. మీరేంట్రా ఇక్కడ ఓన్లీ అలాగే నీట్గా స్పూన్తో తినే వాళ్ళకే ప్లేస్. మీరు చేతులు కడుక్కోకుండా అన్ని నలిపేసి పిసికేసి అమ్మో తలుచుకుంటే చిరాకు వచ్చేస్తుంది. మీకు ఇక్కడ ప్లేస్ లేదురా. మీరు ఆ మూలకెళ్ళి అక్కడ కూర్చొని తినండి. ఇలా అంతకి తిని చెప్పిన మారు డిస్కషన్ ప్లస్ యూనో. తగులుగా. కీర్తి, నా దగ్గర ఒకటి సూపర్ ఫన్నీ వీడియో ఉంది. అది నీకు చూపించాలనుకో గంట నవ్వుకుంటా తెలుసా. అవునా? ఏది చూపించు. ఇదిగో బాగా చూడు. నేను అచ్చు మదలానే ఉన్నాడు కదా. కీర్తి కీర్తి పాపం పెళ్లికి ముందే వాంతులు అవుతున్నాయి. యారా చెత్తన కొడుకల్లారా, వచ్చిన గారే చేస్తారా మీరు. కీర్తి గోరుముద్దలు తిందరా. లేదులే. పాపం ఆ అమ్మాయి మళ్ళీ క్యాంటీన్ చెప్పి కన్నెత్తి కూడా చూడదు. ఒరే, ఆ వీడియో ఎప్పుడు తీసారా? అదా ఇందాక నేను గ్రూప్లో బయలు చేద్దామని చెప్పి తీసాం. ఆ అమ్మాయి బలవకుండా యూజ్ అయింది. మీరు బాగానే సెట్ చేసుకున్నారు కదరా, నా మీద పడి ఏడుస్తారేంట్రా? ఇంగ్లీష్ మేడం దగ్గర నన్ను ఇరిగించావు కదా, రివెంజ్. దేవుడా, నేను సంకనాయకపోయినా పర్లేదు, వీళ్ళిద్దరు మాత్రం అస్సలు బాగుపడకూడదు ప్లీజ్. ఐషు ఏమైనా తింటావా? ఇప్పుడు తర్వాత తింటా.